హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ములక్కాయ, దోసకాయ, టమాటా, కొంచెం మామిడికాయ సీజన్ కదా ఫ్రెండ్స్, అందుకే మామిడికాయ కర్రీ చేసుకున్నాము. కావాల్సినవి 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను. ఓ మీడియం సైజు ఉల్లిపాయ, ఒక ములక్కాయ, కొంచెం మామిడికాయ ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చింది ఫ్రెండ్స్, అందుకని తక్కువ, కొంచెం 2-3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్నపాటి దోసకాయ, ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. కర్రీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేయాలో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక మాట నా కర్రీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేయాలో స్టవ్ వెలిగించుకొని ఓ బాండి పెట్టుకుందాము. బాండి హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కితే ఆయిల్ పోసుకుందాము. ఒక మాట ఫ్రెండ్స్, నా ఛానల్ ఒకసారి చూడండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఛానల్ ప్రిఫర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సరే, కర్రీలోకి చూద్దాము. ఒక గ్లాస్ ఆయిల్ పోసుకుంటున్నాను. 1-1.5 పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చనగపప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం హీట్ ఎక్కాలి, వేగాలి కొంచెం. అందులోకే ఒక చిన్నపాటి వెల్లుల్లిపాయ తీసుకొని కసాపిసగా దంచి ఇలా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చింది వేసుకుంటే. గరిటతో ఇలా తిప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ వేసుకున్నాను. వీడియో తీసుకుంటే ఎల్లుల్లిపాయలు మాడిపోయినాయి ఫ్రెండ్స్. నాలాగా మీరు ఎవరు చేయమాకండి. టీవీలు చూస్తూ ఉంటారు కొంతమంది, పొయ్యి మీద ఇవన్నీ పెట్టి ఉల్లిపాయలు పెట్టి. అలా మీరు ఎవరు చేయమాకండి ఫ్రెండ్స్, కూరలు చండాలం అయిపోతాయి. సరేనా? నాలాగా అసలు చేయమాకండి ఫ్రెండ్స్. వీడియో చేస్తున్నాను, నేను చెప్తున్నాను. ఈలోపు మాడిపోయింది. అలా చేయమాకండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. మనం ఇప్పుడు ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, దోసకాయ ఇవన్నీ వేసుకున్నాము. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము. చూద్దాము. చూడండి, ములక్కాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, దోసకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇలా కలిపిపోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్నాం. అన్నీ ఒకేసారి వేసుకుంటే ఆయిల్లో కావదు, అందుకని ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకున్నాం. ఈ ముక్కలు మగ్గాలి బాగా. మామిడికాయ ముక్కలు మాత్రం అప్పుడే వేయమండి ఫ్రెండ్స్, మీ మగ్గిన తర్వాత లాస్ట్లో వేసుకున్నాము. ఎందుకంటే పులుపుదనం తగిలిందంటే అసలు ఏ ముక్క ఉడకదో, కూర ఆగమైపోయింది. సరే, ఉప్పు, పసుపు వేసుకున్నాం ఒకసారి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను, 1 స్పూన్ ఉప్పు వేసాను. కలిపిపుకుందాం. అన్నిటికీ పట్టేలా కలిపిపోవాలి. సిమ్లో పెట్టుకొని కలిపిపోండి, లేకపోతే మాడిపోయింది. ఇందా ఎల్లుపై మాడిపోయింది. మనకు జరిగి మీకు జరగకూడదని చెప్పి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, అందుకే సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. ఇలా గెరిటి కొట్టే అలవాటు నాకున్న ఫ్రెండ్స్, ఇది మార్చుకోవాలి. మీకు ఎవరైనా ఉంటే మార్చుకోండి. మనకేమనిపించదు, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి చండాలంగా ఉండిద్ది. ఇది ఇలా ఉడుకుతుంది చూడండి. ఇలా మనం కరివేపాకు కూడా వేసుకుని ఇలా వాటర్లో కడిగి పెట్టుకోవాలి కరివేపాకు. ఎందుకంటే మీరు దుమ్ము ఏమైనా ఉంటాయి, చెట్టు నుంచి చేస్తాం కదా, శుభ్రం కడిగి మనం ఇలా పిండుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ వచ్చింది. కంటికి కూడా చాలా మంచిది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కరివేపాకు అనేది ఎవరికైనా చాలా మంచిది. హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. అందుకని కరివేపాకు ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ కర్రీస్లో. మీరు కూడా వేసుకోండి. వేసుకొని కరివేపాకు తినాలి, తింటేనే మంచిది. చాలామంది వేరు పక్కన పెట్టేస్తారు. ప్రతిదీ మంచిదే ఫ్రెండ్స్, కూరగాయలు చాలా మంచిది. సో ఇదిగోండి, ఇలా కలిపికొని పెట్టుకోవాలి. ఎవరికైనా జుట్టు పెరగట్లేదు, ఊడిపోతుందన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుద్ది కరివేపాకు అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలిపెట్టుకొని మూత పెట్టేసుకోండి. మనం తీసి చూద్దాం ఫ్రెండ్స్, కూర ఎలా ఉందో. చూడండి, చక్కగా మగ్గిపోయింది. మధ్య మధ్యలో కలిపికుంటూ ఉండాలి, లేకపోతే కూర అడుగంటిపోయింది, పాడైపోయింది. ఇంకొంచెం మగ్గాలి. వాటర్ పోసుకున్న, గ్లాస్ వాటర్. పులుసు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు గ్లాస్ వాటర్ పోసుకున్నాం. పులుసు వద్దు ఏమొద్దు అనుకునే వాళ్ళు ఇలా కారం వేసేసుకొని మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గించుకుంటే సరిపోయింది. మాకు పులుసు కావాలి కాబట్టి నేను గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అన్నంలో కలవాలి కదా, ఎక్కువ మంది జనాలు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కూర ఎక్కువ కొంచెం అందరికీ సరిపడా రావాలంటే ఇలా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోకపోతే కూర సరిపోదు. ఇదిగోండి, ఇలా ఉడకనిద్దాం కొంచెంసేపు. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేద్దాం మామిడికాయ ముక్కలు, లేకపోతే దోసకి ఇవన్నీ హిట్ అయి ఉండిపోతాయి, సగం ఉడికి సగం ఉడికినట్టు అయిపోతుంది. అందుకని కొంచెంసేపు అవి వేద్దాము. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇదిగోండి, దగ్గరికి వచ్చేసింది. చక్క ములక్కాయ కూడా చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు వేసుకున్నాము. ఇలా మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసుకుందాం మనం. ఇదిగోండి, ఇప్పుడు పులుపుదాన్ని వచ్చింది కాబట్టి కొంచెం కూర కూడా పులుపులుగా బాగుండిద్ది. ఈ ఆప్షనల్ మామిడికాయ ముక్క అనేది, కానీ సీజన్ కాయ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ కాయ కాబట్టి వస్తుంది, అందుకని వేసాను. ఇప్పుడు పులుపు ఈ మామిడికాయ ముక్క ఉడికిపోయిద్ది, మగ్గిపోయిద్ది. కారం వేసుకున్నాము, 2 నిమిషాలు ఆగి మళ్ళీ మూత పెట్టుకున్నాము. మూత తీసి చూద్దాం ఒకసారి. చూడండి, చక్కగా మామిడికాయ ముక్కలు ఉడికిపోయినాయి. చూడండి ఎంత గుజ్జుగా ఎంత బాగుందో కర్రీ అనేది.
ఒక స్పూన్ కారం వేసుకున్నాము. కారం వేసుకోలేదు కదా, ముక్కలు ఉడకాలంటే ముందు వేసుకోకూడదు. ఓన్లీ 1-1.5 వేసుకోవాలి. మీ మంట సరిపడా చూసుకోండి. పచ్చిమిరకాయలు వేసాం కదా, మంట చూసుకొని వేసుకోండి. పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు కారం వేసాం కాబట్టి 10 నిమిషాలు ఉంచుకొని తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేది అంతే ఫ్రెండ్స్. చూడండి గుజ్జు గుజ్జుగా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి, ములక్కాయ ముక్కతో సహా మొత్తం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటో. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.